ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది. ఈ మాట మీరు నమ్ముతున్నారండి? ఎందుకు ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అంటే, సిలువను గూర్చిన సువార్త మీరు ప్రకటిస్తున్నారా? సువార్త చేసే విషయంలో ధైర్యంగా చేయడానికి ముందడుగు వేస్తున్నారా? లేకపోతే సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడేవారిగా ఉన్నారా? మనం అపోస్తులుడైన పౌలు విషయాన్ని ఒక్కసారి ఆలోచించినట్లయితే, పౌలు సువార్త ప్రకటించే విషయంలో ఎన్నడూ సిగ్గుపడేవాడిగా కనబడట్లేదండి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత తాకుదల పొందాడో, దేవుని చేత రక్షింపబడ్డాడో, తన మనోనేత్రాలు తెరవబడ్డాయో, అప్పటి నుంచి దేవుని కొరకు పరిగెట్టేవాడిగానే జీవించాడు. ఎక్కడ దేవుడు అవకాశం ఇస్తే అక్కడ దేవుని గురించి సువార్త ప్రచురించేవాడిగానే పౌలు కనబడుతున్నాడు. మీరు బైబిల్లో చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పౌలు భక్తుడు ఈ మాట అంటున్నాడు. ఏమని అంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చూసారా అండి? సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడును కాను. ఆ సువార్త నాకు ఇతరులకు కూడా శక్తి అయి ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని చేత రక్షింపబడిన వారే, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్న వారే, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్న వారే, దేవుని కొరకు బ్రతుకుతున్న వారే, సువార్త చేసే విషయంలో మాత్రం వెనకబాటు కలిగి ఉండేవారిగా ఉన్నారండి. సువార్త చేసే విషయంలో సిగ్గుపడేవారిగా ఉన్నారు. అయ్యో, వీధులకు వెళ్ళి నేను సువార్త చెప్పాలా? అయ్యో, వీధులకు వెళ్ళి నేను కరపత్రికలు పంచాలా? నేను ఇంత చదువుకున్నానే, ఆ యొక్క వీధిలోకి వెళ్తే నన్ను అందరూ చూస్తారే, నేను వీధిలోకి వెళ్ళి పాడితే అందరూ నన్ను ఒక వింతగా చూస్తారే అని సిగ్గుపడేవారిగా ఉన్నారండి. నిజానికి చెప్పాలంటే, దేవుని యొక్క ఆత్మతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో నీ యొక్క హృదయంలో ఇంకా సిగ్గంటూ ఉండదు. దేవుని కొరకు తృష్ణ కలిగి ఉంటావు. దేవుని వార్తను ప్రచురించాలి, ఎట్లా అయినా నశించిపోతున్న వారిని రక్షించాలి అన్న భారం నీలో రగులుతూనే ఉంటుంది. ఎవరైనా నశించిపోతున్నారు, ఆ యొక్క ఆత్మ నశించిపోతుంది అని నీకు కనబడితే, ఆ ఆత్మ నశించిపోతే నీ హృదయంలో తెలియలేని వేదన పుడుతుంది. అయ్యో, ఆ ఆత్మ నశించిపోతుందే అన్న బాధ, భారం నీ హృదయంలో ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవదు. ఈరోజు సువార్త ప్రచురించే విషయంలో నీ సిగ్గుపడుతున్నావు అంటే నీ ఆత్మ అంతకంతకు వర్ధిల్లట్లేదు అన్న విషయాన్ని గ్రహించాలి. పౌలు భక్తుడు సువార్త ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడను అంటున్నాడు. ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది కూడా ఏంటి అంటే, సువార్త ప్రచురించే విషయంలో సిగ్గుపడకూడదండి. అది వీధి సువార్త అయినా, ఇంటింట సువార్త అయినా, వ్యక్తిగత సువార్త అయినా, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సువార్త అయినా, ఏ విషయంలో అయినా నువ్వు సిగ్గుపడని వ్యక్తిగానే ఉండాలి. నీవు కానీ నేను కానీ సిగ్గుపడకుండా దేవుని సువార్తను ప్రచురించేవారిగానే ఉండాలి. ఎందుకంటే దేవుడే అంటున్నాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకైతే అది దేవుని శక్తి అయి ఉన్నది అన్న విషయాన్ని గ్రహించాలి. అంత మాత్రమే కాదు, మీరు ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట, ఇదే పౌలు భక్తుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమని అంటే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును అంటున్నాడు. చూసారా? దేవుడు సువార్త ప్రకటించవలసిన భారం, బాధ్యత ప్రతి ఒక్కరి మీద పెట్టాడండి. రక్షింపబడిన ప్రతి ఒక్కరి మీద దేవుడు బాధ్యతనిచ్చాడు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది నీ బాధ్యత అన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి. సువార్త సేవకుల పనే, సువార్త చేయడం సేవకుల పనే అని అనుకోకూడదు.
సంఘ పెద్దల పనే సువార్త చేయడం అని అనుకోకూడదు. రక్షింపబడిన క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన ప్రతి ఒక్క క్రైస్తవుని బాధ్యత అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడండి. సువార్త ప్రకటింపకపోతే మనకి శ్రమ. ఇది మనం ఇష్టపడి చేస్తే దేవుని నుంచి జీతం దొరుకుతుంది అన్న విషయాన్ని కూడా గుర్తించాలి. సువార్త చేసేవారిగానే మనం ఉండాలి. సువార్త చేసే విషయంలో సిగ్గుపడకూడదు. సువార్త చేస్తే దేవుని నుంచి జీతం దొరుకుతుంది. సువార్త ప్రకటిస్తే నశించిపోతున్న వారిని రక్షించగలుగుతాము, ఆత్మల్ని సంపాదించగలుగుతాము, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడగలుగుతాం అన్న విషయాన్ని గుర్తించాలండి. మనం సువార్త ప్రకటిస్తే దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఇంకా దేవుని కొరకు బలంగా, దేవునికి ఇష్టంగా జీవించగలుగుతాం అన్న విషయాన్ని కూడా గుర్తించాలి. సో ఈ సమయం అందు ఎంతవరకు సువార్త ప్రకటించే విషయంలో నీవు వెనకబాటు కలిగి ఉన్నావేమో, సిగ్గుపడ్డావేమో, తద్వారా దేవుని యొక్క శ్రమకు గురి అయ్యాయేమో, ఒక్కసారి ఇప్పటికైనా సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడవద్దు. అది దేవుడు నీకిచ్చిన బాధ్యత అన్న విషయాన్ని గుర్తించు. నువ్వు ఇష్టపడి చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు జీతాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఇవ్వవలసిన బహుమానాన్ని ఇస్తాడు. అనేక మంది ప్రజలకి ఆశీర్వాద కారణంగా నేను మారుస్తాడు అన్న విషయాన్ని గుర్తించి సువార్త ఇది మొదలుకొని ప్రకటించు. అటువంటి గొప్ప కృప పౌలు వలె సువార్త ప్రకటించి అనేక ఆత్మల్ని రక్షించే గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు మనకి దయచేయునుగాక. ఆమేన్.